శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వామనావతారంలో మిగతా ఘట్టం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నాయనా బడుగా, నీవు ఎవరి వాడివి, ఎక్కడ ఉంటావు? నీవు రావటం వలన ఇవాళ ఈ కాలం మంగళప్రదం అయిపోయింది. బ్రహ్మచారి బడుగు చేసుకున్నవాడువు నీవు వచ్చావు. ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీ రాక వలన నా వంశము, నా జన్మము సఫలం అయిపోయాయి. ఇంతకు ముందు 99 యాగాలు చేశాను, ఇది 100వది. నా జన్మ ధన్యం అయిపోయిందని అన్నాడు బలిచక్రవర్తి. ఇప్పుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి, ఓ చక్రవర్తి, నేను ఒక చోట ఉంటాను అని చెప్పలేను. అంతటా తిరుగుతూ ఉంటాను. ఒకళ్ళు చెప్పినట్టు వినడం నాకు అలవాట్లేదు. నేను చెప్పినట్టే ఇంకోరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అదే నేను చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు, అది చదువుకోలేదు, అది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది? ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చినని నీవు అనుకో. పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమే. కానీ నేను 3 రకాలుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఒక్కప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఎవరు నన్ను కోరుకుంటారో వాళ్ళ దగ్గరే నేను ఉంటాను. ఆ మాటలకు విన్న బలిచక్రవర్తి, ఈ వామనుడి మధ్యలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి, పిల్లవాడా, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నీవా వటువువి, నేను చక్రవర్తిని. కాబట్టి నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. కాబట్టి ఏమి కావాలో కోరుకో అన్నాడు. వరచేలంబులో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హారులో, రత్నములో, రథంబులో, విమృష్టాన్నంబులో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో, గ్రామంబులో, భూములో, ధరణీకొండము కాక ఏమడిగావో ధాత్రి సురేందోత్రమా. ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన బ్రహ్మచారి, నీకేం కావాలో అడుగు. దానమా, గోవుల, కన్యాల, రథమా, బంగారమా, వజ్రాల, రాజ్యమవా, నీకు ఏమి కావాలి? నీకు ఏదైనా ఇవ్వగల సమర్థుణ్ణి. నీకేం కావాలో అడుగు, నీకు ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు వామనుడు నవ్వి, నాకు ఏది కావాలంటే దీన్ని ఇస్తావా? నేను అల్ప సంతోషవాడిని కాబట్టి నాకు నీవు ఇవ్వగలగడం ఏమిటి? నేను తృప్తి పొందడం వాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా, నాకు ఒక్క 2 అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీన్ని కూడేసి బలిచక్రవర్తి 3 అడుగుల నేల ఇమ్మనమన్నాడని చెప్తారు. కానీ వామనుడు అలా అడగలేదు. నీవు నాకు 1-2 అడుగుల నేల ఇస్తే చాలు. దాంతో 1 అడుగుతో ఊర్ధ్వలోకాన్ని కొలుస్తాను, 1 అడుగుతో అధోలోకాన్ని కొలుస్తాను. 3వ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ 1-2 అడుగులు నేలను ఇచ్చాను అని అంటే నేను బ్రహ్మానందాన్ని పొందేస్తాను. ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతాను అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, నీవు పిల్లవాడివి, నీకు అడగడం కూడా చేత కాదు. నీవు 3 అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండమైన అన్నిటినీ జయించిన వాడిని. 3 అడుగుల నేల నీకు ఇవ్వడం, ఇంకేమైనా అడుగు, నీవు ఏదడిగితే అదే ఇస్తానన్నాడు వామనుడు అన్నాడు బలిచక్రవర్తి. వామనుడు ఆశ్రమ ధర్మాన్ని పాటించాడు. గొడుగో, జందెమో, కమండలమో, నాకున్ ముంజయో, దండమో, వడుగేనెక్కడ, భూములెక్కడ, కరుల్ వామాక్షుల స్వంబులెక్కడ, నిత్యోచిత కర్మమెక్కడ, మదాకాంక్షితమితంబైన 3 అడుగులు మేరయ త్రోవకిచ్చుట బ్రహ్మాండము నా పాలిటన్. అవన్నీ ఇస్తానంటావు ఏమిటయ్యా? నేను బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలైన వాటిని పుచ్చుకోమంటావేంటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపేతము, కమండలము, ముంజిదండము మొదలైన వాటిని మాత్రమే అడగాలి. నాకెందుకు ఇవన్నీ? నాకన్నీ అక్కర్లేదు. నేను జపం చేసుకోవడానికి, నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు అన్నాడు బలిచక్రవర్తి. ఓ వటువా, ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను.
వచ్చి నీ పాదములను ఇందులో పెట్టు. వింజావళి, బంగారు చెంబులో నీళ్లు పోయి ఆ పిల్లవాడి పాదాలు కడిగి వానికి 3 అడుగుల నేల దారపోసేస్తాను, నీళ్లు పట్టుకురా అన్నాడు. వింజావళి బటువు వంక చూసి పొంగిపోతూ నీళ్లు పట్టుకు వద్దామని లోపలికి వెళ్ళింది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదాలు పెట్టబడుతున్నాడు. అప్పుడు అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగున వచ్చారు. రాజా, నీ చేత విశ్వజిత్ యాగం చేయించి ఇవాళ నీకు ఇంత వైభవం ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమైనా మాట ఇచ్చావా అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, గురువుగారు, ఈ బ్రహ్మచారి 3 అడుగుల నేల అడిగాడు, ఇస్తానన్నాను. అప్పుడు శుక్రాచార్యులు, రాజా, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు. ఎప్పుడు ఆయన ఎవరి దగ్గర ఏది పుచ్చుకోడు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకోవడానికి వస్తున్నాడు. ఎందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా? ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడివైనా నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ కింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీ జోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చేయకుండా ఇప్పుడు నువ్వు అడిగిన ఇంద్ర పదవి పొంది రాజ్యాన్ని లాగి ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. అందుకని 3 అడుగుల నేల పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెప్తున్నాను. ఆ 2 అడుగుల్లో ఉత్తర క్షణం ఈ బ్రహ్మాండాలన్నీ నిండిపోతాయి. 3వ అడుగు ఎక్కడ పెడతానని అంటాడు. నువ్వు నా నెత్తి మీద పెట్టించుకోవాలి. నా మాట విను. నీ గురువుని కాబట్టి నీకు ఒక గొప్ప ధర్మశాస్త్రం చెప్తున్నాను. తనకు మాలిన ధర్మము గృహస్థు చేయనవసరం లేదు. మాట ఇచ్చినా తప్పొచ్చు. ఇంకో మాట కూడా చెప్తున్నాను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమునందు భంగమందు చకిత కోకులాగ్ర జన్మ రక్షణమునందు బంకవచ్చునకము వందదదిప. శుక్రాచార్యుల వారు రాక్షసుని చెప్పారు. మనం చేయకూడదు. దాన్ని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగానే ఆయన చెప్పాడు. అంతేగాని ఈ నీతి మనందరి కోసం కాదు. ఆయన చెప్పిన విషయం ఆడవారి విషయాల్లో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పచ్చు. దానివల్ల పాపం రాదు. అందుకని 3 అడుగుల నేల ఇవ్వనని చెప్పు. 1 అడుగు కూడా ఇవ్వకు. చాలా ప్రమాదం. ఆయన నమ్మకు అన్నాడు. అంటే బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి, ఎంత మాట అన్నారు! లక్ష్మీనాథుడైన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరు చెప్తున్నారు. అదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, నంసోత్తరీయంబుపై, పాదాబ్జమ్ములపై, కపోలతటిపై, వాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు కింద గుటమీదనైన కరంబుంట మేలు కాదే. రాజ్యము గీజ్యము సతతము కాయంబు నా పాయమే. ఆయన చేయి లక్ష్మి అమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆ చేయి ఆవిడ శరీరాన్ని నిమురుతుంది. ఒకసారి చేత్తో ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాను, ఇంకోసారి ఆ చేత్తో ఆవిడ పాదాలు పట్టుకుంటాడు. మా అమ్మవారి బొగ్గలు నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవి పొంగిపోయేటట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహం కోసం చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి, భక్తుల కోరికలు తీర్చిన చెయ్యి, పాంచజన్యాన్ని పట్టుకునే చెయ్యి. ఏ చెయ్యి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని కింద నిలబడుతోంది. నా చెయ్యి పైదవుతోంది. నాకు ఈ అదృష్టం చాలదా? మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోని. ఈ రాజ్యం కాదు, ఈ శరీరం కాదు, నాకు ఏది పోయినా పర్వాలేదు. కారే రాజులు రాజ్యములు కలుగవే, గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరిమూటగట్టుకుని పోవంజాలరే. భూమిపై పేరైంగల్లదే శివి ప్రముఖుల్ ప్రీతిన్ యశకాములై, ఈరే కోర్కెలు వారలను మరచిరేయి కాలమున్ భార్గవ. ప్రపంచంలో ఎంతమంది రాజులు వచ్చారు? వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పాలించారు. వారేరి నాది నాది అని సంపాదించారు అన్నారు. ఏది కూడా పట్టుకెళ్ళలేదు. ఈ భూమి మీద లేదు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైన మహాపురుషులు అద్భుతమైన దానాలు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. అంతేగాని ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటూ ఈ రాజ్యం ఉండిపోతుందా?
ఈ శరీరం ఉండిపోతుందా? నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడిని అయిపోతానని అంటున్నావు కదా. నా స్వామి చేత నా రాజ్యం అంతా ఇచ్చి వాటిని నేను అనిపించుకుని నేను భిక్షువై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తర్వాత ఈ మనిషి బతికినా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్య చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను అటువంటి జాబితాలోకి చేరను, నేనే దానం చేసేస్తాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యులు, నేను నా తపశ్శక్తితో అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేశాను. ఇవాళ మళ్ళీ నీవు నీ గురువు మాట కాదన్నావు కాబట్టి ఇవాళ నిన్ను శపిస్తున్నాను. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడు కాక అని శపించాడు.